టు సొగసు చూడతరమా. ఈ రోజు మనం వనస్థలీపురంలోని గణేష్ టెంపుల్ రోడ్ దగ్గర ఉన్న గీతా కృష్ణ షాపింగ్ సెంటర్కి వచ్చేసామండి. మరి ఇక్కడ ఉన్న బోలెడ్ అన్ని శారీస్లో వెరైటీస్ చూడడానికి నేను రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీ కదా? సో లెట్స్ గో. ఈ రోజు మనకు గీతా కృష్ణలోని బోల్డ్ అండ్ బ్యూటిఫుల్ శారీస్ ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనకు చూపించడానికి ఈ రోజు మనతో ఉన్నారు మోహన్ రావు గారు. హలో మోహన్ రావు గారు. హలో, ఎలా ఉన్నారండి? ఫైన్. సో ముందుగా అసలు యానివర్సరీ డిస్కౌంట్ సేల్ జరుగుతుంది కదా గీతా కృష్ణలో, ఎంతవరకు డిస్కౌంట్ జరుగుతుంది? ఈ యానివర్సరీ సందర్భంగా మా కస్టమర్స్ అందరికి అప్ టు 50% వరకు డిస్కౌంట్ ఇస్తున్నామండి ఆల్ వెరైటీస్ మీద. ఓకే, సో పట్టు అయినా డిజైనర్ వేర్ అయినా ఏదైనా సరే ఇప్పుడు వస్తే మాత్రం 50% అప్ టు 50% డిస్కౌంట్ తీసేసుకోవచ్చు అండి. ఓకే అండి, చాలా మంచి ఆఫర్. మరి ఈ రోజు మాకు ఎలాంటి శారీస్ చూపించుకోవచ్చు? ఈ రోజు మనం కంచి పట్టు, డిజైనర్ శారీస్, ఫ్యాన్సీ శారీస్ అండి. ఓకే అండి, మరి మొదటిసారి చూద్దామా? ఓకే, కంచి పట్టు అండి. సో మెజెంటా కలర్ అన్నమాట శారీ మొత్తం. కానీ ఇక్కడ చూసుకున్నట్టయితే బ్యూటిఫుల్ గోల్డ్ టిష్యూ మీద చక్కటి అందమైన నెమలిలు ఎన్ని ఉన్నాయో చూడండి. మామూలుగా ఒక్క నెమలి ఉంటేనే చీరకు బోల్డ్ అంత అందం వస్తుంది. ఇక్కడ 1 2 3 4 5 6 ఆల్మోస్ట్ 6 ఉన్నాయి పళ్ళులో నెమలు. అండ్ వాటికి అందంగా బోర్డర్ మాత్రం మెజెంటా బోర్డర్లో ఇచ్చేసారు. అండ్ అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే నెమళ్ళ కింద చక్కగా మంచి ఆకులు లత్తులు డిజైన్ వచ్చేసింది. దానికి కూడా గోల్డ్ కలర్ టిష్యూ అండ్ అలాగే మెజెంటా వచ్చింది. అండ్ దాని పక్కన చూడండి ఇక్కడ చక్కటి గోల్డ్ కలర్ స్ట్రైప్స్ ఉన్నాయన్నమాట. గోల్డ్ కలర్ అండ్ అలాగే మెజెంటా పింక్లో. అండ్ ఇక్కడ కూడా అక్కడ ఎలాగో వచ్చిందో ఇక్కడ కూడా గోల్డ్ కలర్ అండ్ అలాగే మెజెంటా పింక్లో డిజైన్ వచ్చిందనమాట ఆకులు లత్తులది. అండ్ ఇప్పుడు మనం బోర్డర్ కనుక శారీ ఓపెన్ చేసి చూసుకుంటే పైన క్యాజువల్గా ఒక చిన్న గోల్డ్ కలర్ అంచు ఇచ్చేసారు. కానీ కింద చూడండి మీరు ఎలా ఉందో. సో శారీ మొత్తం ఆల్ ఓవర్ మెజెంటా పింక్ ఉంటే కిందకు వచ్చేసరికి డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ చేశారనమాట. సో ఇక్కడ చూడండి డార్క్ గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్లో అందంగా ఉంది చూడండి. వైలెట్ ఇండిగోలో నెమలి అండ్ దాని పక్కనే చిన్న చిన్న నెమళ్ళు చూసారా, అటొకటి ఇటొకటి. అండ్ దాంట్లో కూడా గ్రీన్ బోల్డ్ అని గ్రీన్ షేడ్స్ ఉన్నాయన్నమాట. సో దాని కింద చూసుకుంటే మళ్ళీ లైట్ కలర్ పింక్కి గోల్డ్ కలర్లో పద్మాలు వచ్చాయి. చక్కటి చక్కటి పద్మాలు ఉన్నాయి ఇక్కడ. అలాగే ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఈ బోర్డర్. సో మరి ఇప్పుడు ఓవరాల్ శారీ చూద్దాము. టోటల్ శారీ మొత్తం మనకు బ్రోకెట్ డిజైన్ ఇచ్చారండి. ఓకే, బ్రోకెట్ డిజైన్ ఇచ్చేసారు. సో పింక్ మీద గోల్డ్ కలర్ లో ఫ్లవర్స్ ఫుల్ కవర్ అయిపోయింది అన్నమాట. శారీ అంతా ఇలాగే ఉంది. టోటల్ బ్రోకెట్ అండి, మొత్తం శారీ మొత్తం వస్తుంది. ఓకే అండి, చాలా బాగుంది, చాలా రిచ్ గా కూడా ఉంది. మరి మనం బ్లౌజ్ చూద్దామా? అవునండి. సో మనకి పళ్ళులో కింద ఇన్సైడ్ బార్డర్ లో ఇచ్చారు కదా లైట్ పింక్ షేడ్, అదే పింక్ షేడ్ కి లైట్ కలర్ ఎల్లో స్ట్రైప్స్ వచ్చాయన్నమాట. సో శారీ బ్లౌజ్ మొత్తం అలాగే ఉంది. అండ్ మీరు బోర్డర్ కనుక చూసుకుంటూ ఉంటే సో ఇక్కడ బోర్డర్ చూడండి మనకి ఆ శారీలో ఎలా లైట్ పింక్ షేడ్ వచ్చిందో అదే పింక్ షేడ్ తో ఇచ్చేసారు. సో ఈ శారీ ఎంత కాస్ట్ లో ఉందండి? 7,700 రూపీస్. ఓకే అండి, ఇది 7,700 రూపీస్. చాలా బాగుంది మోహన్ రావు గారు. మరి నెక్స్ట్ శారీ చూద్దామా? ఓకే అండి, ఇది లైట్ వెయిట్ అండి. ఇది గాయత్రి పట్టు అంటారండి. సో మనం ఇప్పుడు చూస్తున్నది గాయత్రి పట్టు చీర అండి. ఇక్కడ చూస్తే మనకి పళ్ళు బ్యాక్గ్రౌండ్లో ఏమో బ్లూ కలర్ ఉంది. సో ఆ బ్లూ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్తో గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. మొత్తం వరుసగా ఫ్లవర్సే ఉన్నాయి, అది కూడా పార్టీషన్స్లో ఉన్నాయి చూడండి. మధ్య మధ్యలో గోల్డ్ కలర్తో పార్టీషన్ చేశారు. 1 2 3 పార్టీషన్స్లో వచ్చాయి మొత్తము. అండ్ మొత్తం సేమ్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ విత్ గ్రీన్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. సో మరి శారీ చూద్దాం ఇప్పుడు. ఓకే అండి. సో శారీ కనుక చూసినట్టయితే మనం పళ్ళులో ఏదైతే బ్లూ కలర్ ఉందో అదే బోర్డర్లో కూడా మనకి కనిపిస్తుంది. దానికి బ్లూ కలర్ బోర్డర్ వచ్చేసి ఫ్లవర్స్ వచ్చాయన్నమాట. చూడండి ఇక్కడ మంచి మంచి లోటస్ ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ దానికి బ్లూ కలర్ డిజైన్ ఉంది. దానికి బ్యాక్గ్రౌండ్లో గోల్డ్ కలర్ షిమ్మర్ కూడా ఉంది. సో ఇన్సైడ్ చూద్దాం ఇప్పుడు మనం. ఇన్సైడ్ బోర్డర్లో కనుక మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి పెద్ద టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చింది. గోల్డ్ కలర్ టిష్యూ బ్యాక్గ్రౌండ్ వచ్చి సేమ్ మనకి పైన ఎలాంటివి అయితే పూలు ఉన్నాయో బ్లూ కలర్తో అలాగే ఉన్నాయి. అండ్ కాకపోతే మధ్య మధ్యలో అక్కడక్కడ గ్రీన్ కలర్ షేడ్ కూడా ఉంది. సో చాలా బాగుంది ఇది. అండ్ ఓవరాల్ శారీలోకి వస్తే గ్రీన్ కలర్. సో చూడండి శారీ అంతా గ్రీన్ కలర్ ఉంది. దానికి సెల్ఫ్ డిజైన్లో డార్క్ కలర్లో వర్క్ ఉంటే దాని మీద లైట్ కలర్ షైనింగ్ థ్రెడ్తో వీళ్ళు సేమ్ ఫ్లవర్స్ మనం పళ్ళులో చూసినట్టే ఇక్కడ కూడా సేమ్ సెల్ఫ్ షైనింగ్ కలర్తో చేశారనమాట. అండ్ దాన్ని కాంట్రాస్ట్గా గోల్డ్ కలర్ థ్రెడ్తో కూడా చక్కటి ఫ్లవర్స్ చేశారు. సో శారీ మొత్తం కాంట్రాస్ట్ కలర్స్తో షైనీగా ఉంది. అండ్ అలాగే ఫ్లవర్స్ ఉండడం వల్ల ట్రెడిషనల్గా కూడా ఉంది. మరి దీని బ్లౌజ్ చూద్దామండి. సేమ్ మనకి దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే,
సో బ్లూ కలర్లో వచ్చిందనమాట. బ్లూ కలర్ మన పళ్ళులో ఏదైతే బ్లూ కలర్ ఉందో అదే కలర్లో బ్లౌజ్ ఉంది. అండ్ దానికి కూడా చూడండి మనకి శారీలో సెల్ఫ్ కలర్తో షైనింగ్ వచ్చింది కదా, అలాగే ఇక్కడ కూడా సెల్ఫ్ షైనింగ్ కలర్తో ఫ్లవర్స్ ఇచ్చారు. అండ్ దానికి కాంట్రాస్ట్గా గోల్డ్ కలర్ బదులుగా చక్కటి గ్రీన్ కలర్ షైనింగ్ థ్రెడ్తో ఫ్లవర్స్ ఇచ్చారు. చాలా డిఫరెంట్గా ఉంది బ్లౌజ్ కూడా డిజైన్. అండ్ బార్డర్ యాజ్ యూజువల్ మనకి బ్లూ కలర్ అండ్ గోల్డ్ టిష్యూ విత్ బ్లూ ఫ్లవర్స్. చాలా బాగుందండి. మరి ఎంత రేంజ్ ఇది? 4200 రూపీస్. ఓకే, ఈ సారీ 4200 రూపీస్ అండి. మన నెక్స్ట్ సారీ చూద్దామా? ఓకే అండి, ఉప్పాడ సీకు అండి. ఓకే, ఇది ఉప్పాడ సీకు, లైట్ వెయిట్, లైట్ వెయిట్ కూడా చాలా బాగుంటుందండి ఇది. మెరూన్, రెడ్ అండ్ పింక్, టూ కలర్స్, టూ ఒకే ఫ్యామిలీకి చెందిన కలర్స్ తీసుకున్నారు. అండ్ అలాగే హాఫ్ మీటర్ ఉన్న బార్డర్కి చక్కగా మధ్యలో పెద్ద పెద్ద మామిడి పిండి ఇచ్చి గోల్డ్ కలర్ టిష్యూతో దానికి చుట్టూ చక్కగా ఫ్లవర్స్ లాగా ఆకుల్లాగా అల్లేసారనమాట. అలా 3 పెద్ద పెద్ద డిజైన్స్ ఇచ్చారు. అండ్ బార్డర్లో చూసుకుంటే మీరు ఇక్కడ చక్కగా ఇక్కడ కూడా చిన్న మామిడి పిందెలు ఇవ్వడం అండ్ దాని చుట్టూ చక్కగా గోల్డ్ టిష్యూతో మంచి డిజైన్ చేశారు. చాలా మంచి లుక్ వచ్చింది. అండ్ బార్డర్ చూద్దాం. బార్డర్ మనకి పళ్ళులో వచ్చినట్టే మెరూన్ రెడ్లో వచ్చింది. అండ్ దానికి చక్కటి గోల్డ్ టిష్యూ ఇచ్చారు. అండ్ ఇన్సైడ్ బార్డర్ కనుక మనం చూసుకున్నట్టయితే సేమ్ మన కడ్డీ బార్డర్ లాగా ఇచ్చేసి కడ్డీ బార్డర్ ఇచ్చారు చక్కగా గోల్డ్ టిష్యూలో. కానీ మీరు జాగ్రత్తగా గమనిస్తే చూడండి ఇక్కడ గోల్డ్ టిష్యూలో సేమ్ కలర్లో ఫ్లవర్స్ కూడా ఉన్నాయి అక్కడక్కడ బార్డర్ నిండా. అండ్ దానికి మెజెంటా కలర్ అండ్ అలాగే మధ్యలో పాచ్ గ్రీన్ కలర్లో ప్యాచ్ కూడా వచ్చింది. అండ్ అది ఇంకా కాస్త ఎక్కువ అట్రాక్షన్ ఇస్తుంది అనమాట శారీకి. అండ్ మనం ఇప్పుడు శారీలో కనుక వెళ్తే సో చూడండి ఈ యాష్లీ బ్లూని ఈ బ్లూ కలర్లో ఎక్కువ గ్లిటర్ లేని చక్కటి గోల్డ్ కలర్ అండ్ బ్రాంజ్ కలర్ పూలు ఇచ్చారు. అండ్ అలాగే మధ్యలో దానికి కాంట్రాస్ట్గా డార్క్ గోల్డ్ కలర్ చక్కగా ఫ్లవర్స్ ఇచ్చారనమాట. కానీ ఎక్కడ ఇది ఎబ్బెట్ కలర్ చాలా అందంగా ఉంది, సింపుల్గా కూడా ఉంది. సో సారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ అదే డిజైన్ వచ్చింది. ఓకే అండి, మరి బ్లౌజ్ చూద్దాం. బ్లౌజ్ మనకి కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, సో పళ్ళు ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ బోర్డర్ కూడా సేమ్, పైన ఎలాంటి టిష్యూ ఇచ్చారు అలాగే ఇచ్చారు, కింద కూడా సేమ్ డిట్టో ఇచ్చారు. సో చాలా బాగుందండి. ఈ శారీ ఎంతండి? 3500 రూపీస్ అండి. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి 3500 రూపీస్. నెక్స్ట్ ఇది ఫ్యాన్స్ అండి, షిఫాన్ జార్జెట్. షేడెడ్ శారీ అండి, ఇది చాలా హైలైట్ పీస్ ఇది. సో ఈ శారీ కనుక చూస్తే మనకి లైట్ కలర్ నుంచి అస్సలు సంబంధం లేని కలర్ నుంచి అండ్ లైట్ పింక్ నుంచి అండ్ అలాగే డార్క్ పింక్ వరకు వెళ్ళిపోయింది. ఇక్కడ మనకి లైట్ బిస్కెట్ కలర్లో ఉందన్నమాట. సో పళ్ళు చూసుకుంటే 3 కలర్స్ వచ్చాయి. అండ్ 3 కలర్స్కి కూడా ఇక్కడ సిల్వర్ కలర్ అండ్ అలాగే లైట్ బ్రౌన్ కలర్లో ఉన్న చక్కటి థ్రెడ్ వర్క్ అండ్ అలాగే వైట్ కలర్తో చికెన్ వర్క్ లాగా థ్రెడ్ వర్క్ చేశారు. మధ్యలో కుందన్స్ ఉన్నాయి, మధ్యలో పర్ల్స్ కూడా ఉన్నాయి. సో ఇలాంటి ఫ్లవర్స్ మొత్తం వచ్చేసాయి కదండి. శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వచ్చింది. ఓకే, శారీ అంతా వచ్చేసి టోటల్ శారీ మొత్తం వస్తుందండి ఆల్ ఓవర్ ఇచ్చారు. సో పళ్ళునే కాదు శారీ మొత్తం ఈ బ్యూటిఫుల్ ఫ్లవర్ ప్యాచెస్ వచ్చాయన్నమాట. చక్కగా 3 ఫ్లవర్స్ వచ్చి వాటికి చక్కగా లతలు ఉన్నాయి. అండ్ బార్డర్లోకి వస్తే చూడండి ఆ డార్క్ పింక్ కలర్ ఏదైతే ఉందో ఆ పింక్ కలర్ ప్యాచ్ ఇచ్చారు అండ్ దానికి సిల్వర్ కలర్ పైపింగ్ ఇచ్చారనమాట. అండ్ అలాగే కింద చూసుకున్నట్టయితే మీరు ఈ బ్యాక్గ్రౌండ్ సిల్వర్ కలర్ ప్యాచ్కి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది, సిల్వర్ కలర్ థ్రెడ్ వర్క్ ఉంది అండ్ అలాగే డార్క్ సిల్వర్ కలర్ పైపింగ్ కూడా ఉంది. మరి కింద బార్డర్ కూడా సేమ్ అలాగే ఇచ్చారు, గ్రీన్ కలర్ అండ్ అలాగే సిల్వర్ కలర్తో అండ్ కిందేమో పింక్ కలర్ ప్యాచ్ వచ్చింది. సో మనం ఇప్పుడు ఈ శారీ ఆల్ ఓవర్ చూస్తాము. ఇప్పుడు మనం బ్లౌజ్ చూద్దాం. సేమ్ మనకి బార్డర్ ఏదైతే ఇచ్చారో సేమ్ షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, సో బార్డర్లో షిమ్మర్ ప్యాచ్ వచ్చింది కదా, అదే షిమ్మర్ క్లాత్ని మనకి బ్లౌజ్ లాగా ఇచ్చారు. అండ్ సేమ్ బార్డర్ ప్యాచ్ ఏదైతే ఉందో అదే ప్యాచ్ మనకి ఇక్కడ బార్డర్స్లో కూడా ఇచ్చారు. సో హ్యాండ్స్కి యూస్ చేసుకోవచ్చు, లేదంటే డిజైనర్ బ్లౌజ్ పెట్టుకున్నప్పుడు మీ ఇష్టమైనట్టు కూడా యూస్ చేసుకోవచ్చు. మరి ఈ శారీ కాస్ట్ ఎంత? 2050 రూపీస్. ఓకే, సో ఈ శారీ కాస్ట్ వచ్చి 2050 రూపీస్. చాలా బాగుందండి. మన నెక్స్ట్ శారీ చూద్దామా? ఓకే చూద్దామండి. ఇది ఫ్యాన్సీ శారీ, లాక్ మీ షేడెడ్ అంటారండి. ఇది ఏంటండి? లాక్ మీ క్రేప్. ఓకే, లాక్ మీ క్రేప్. అవునండి. చాలా బాగుందండి ఈ పేరు. సో ఈ శారీలో చూడండి లైట్ బ్రౌన్ కలర్ సెల్ఫ్ డిజైన్ వచ్చిందనమాట. సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి, ఇక్కడ క్లియర్గా చూస్తే మనకు అర్థమవుతుంది ఈ సెల్ఫ్ చెక్స్ ఉన్నాయి. అండ్ అలాగే కిందకి వెళ్ళేసరికి స్కై బ్లూ నుంచి బ్రిలియంట్ బ్లూ వరకు వెళ్ళిపోయింది, టర్న్ అయిపోయింది అనమాట ఈ శారీ. సో ఈ స్కై బ్లూలో కూడా లైట్ చెక్స్ ఉన్నాయి అండ్ ఆల్ ఓవర్ సెల్ఫ్ చెక్స్ ఉన్నాయన్నమాట ఈ శారీ మొత్తం. అండ్ పళ్ళులో చూసుకుంటే లైట్ బ్రౌన్ కలర్ థ్రెడ్ వర్క్,
స్పెషల్లీ హ్యాండ్ మేడెడ్ అనమాట. ఇదంతా థ్రెడ్ వర్క్, హ్యాండ్ వర్క్. టోటల్ శారీ మొత్తం మనకు వచ్చారు ఆల్ ఓవర్ ఇదే డిజైన్. ఫ్రిల్స్ దగ్గరికి వచ్చాక మళ్ళీ మనకి డిజైన్ డిఫరెన్స్ వస్తుంది. ఓకే, సో శారీలో పళ్ళు అదంతా కూడా ఈ బుట్ట అనేది కంటిన్యూస్ అవుతుంది. అండ్ బార్డర్ కనుక మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, బార్డర్ కూడా చాలా లైట్ బిస్కెట్ కలర్ బ్యాక్గ్రౌండ్లో డార్క్ కలర్ థ్రెడ్ వర్క్ చేశారు ఇక్కడ. అండ్ అలాగే మనకి ఏదైతే డార్క్ బ్లూ కలర్ వచ్చిందో ఆ బ్లూ కలర్ ఫ్లవర్స్ అండ్ అలాగే కుందన్స్ అండ్ ఇక్కడ డిఫరెంట్ బ్లూ తీసుకొని చక్కగా లీవ్స్ కూడా ఇచ్చారు. సో బార్డర్ కింద కూడా సేమ్ అంతే ఉందండి. లేదు, బార్డర్ మనకి డిఫరెంట్ ఫ్రిల్స్ దగ్గర మనకి డిఫరెంట్ డిజైన్ వస్తుంది. ఓకే, సో పళ్ళు దగ్గర అయితే బార్డర్ అలా ఉంది. ఇప్పుడు మనం శారీలో ఫ్రిల్స్ పార్ట్ చూస్తున్నాం చూడండి. వావ్, సో మనకి పళ్ళులో ఉన్న బుట్ట ఏదైతే ఉందో ఆ బుట్టనంతా ఎంత చక్కగా ఎన్హాన్స్ చేశారు చూడండి. ఏదో ఒక పూల గుత్తిలో పెట్టినట్టు ఆ బొకే ఉన్నట్టుంది. కిందేమో డార్క్ బ్రౌన్ కలర్ టిష్యూ చక్కగా కుందన్స్ అటాచ్ చేసి దాని మీద మళ్ళీ బుట్ట వచ్చి మళ్ళీ దానికి అటాచ్ చేసి మళ్ళీ సేమ్ కింద డార్క్ బ్రౌన్ ఏదైతే వాడారో షిమ్మర్ని అదే వాడి చక్కటి ఫ్లవర్ అండ్ చక్కటి లీవ్స్ వేశారు. సో ఫ్రిల్స్లో అంతా అదే వచ్చిందండి. అండ్ కింద బార్డర్ కూడా తీసుకుంటే లైట్ కలర్ దాని మీద బ్యాక్గ్రౌండ్ మీద డార్క్ కలర్ వచ్చేసింది. అండ్ అలాగే ఫ్లవర్స్ కూడా సేమ్ మనకి ఇందాక పైన బార్డర్లో చూసుకున్నట్టే ఉన్నాయి. సో మనం ఇందాక బార్డర్లో చూసుకున్నాం కదా లైట్ బ్యాక్గ్రౌండ్ మీద డార్క్ కలర్ షేడ్ అని చెప్పేసి. సో అదే డార్క్ కలర్ షేడ్ని ఇక్కడ మనకి బ్లౌజ్ లాగా ఇచ్చారు. అండ్ సేమ్ బార్డర్ కూడా ఇచ్చారనమాట. శారీలో ఏదైతే బార్డర్ ఉందో అదే బార్డర్ని మనకి ఇక్కడ ఇచ్చారు. సో మోహన్ రావు గారు, మరి ఈ శారీ కాస్ట్ 2595 రూపీస్. ఓకే, ఈ శారీ కాస్ట్ వచ్చేసి 2595 రూపీస్. ఓకే అండి, చాలా బాగుంది. మరి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది. సో లెట్స్ సీ నెక్స్ట్ శారీ. ఓకే అండి, ఇది బొటిక్ అండి. ఓకే, బొటిక్ ఫ్యాన్సీ శారీ అంటారు. ఓకే, సో లైట్ వెయిట్ బొటిక్ శారీ. అవునండి. సో పళ్ళంతా ఆల్మోస్ట్ లైక్ ఇది చూడండి, అంటే బాక్స్ పళ్ళు లాగా ఇచ్చాడు. బాక్స్ పళ్ళు, అది కూడా గోల్డ్ టిష్యూ గోల్డ్ టిష్యూ ఇచ్చాడు. సో నాకు అనిపిస్తుంది శారీ అంతా గోల్డ్ టిష్యూ కూడా ఉంది అని చెప్పేసి. సో పళ్ళు వరకు అయితే మొత్తం గోల్డ్ టిష్యూ ఉంది. మన శారీ ఓపెన్ చేసి చూద్దాం. ఓకే, సో శారీ హాఫ్ అండ్ హాఫ్ ఉందండి. అండ్ ఇక్కడ బోర్డర్ అంటూ స్పెషల్గా ఏమి ఇవ్వలేదు. పైన అయితే సేమ్ మొత్తం మనకి పళ్ళులో ఏదైతే వచ్చిందో అలాగే మొత్తం టిష్యూ ఇచ్చి మధ్యలో చక్కగా పోల్కా డాట్స్ ఇచ్చారు. అదే మనం కింద బార్డర్ కనుక చూసుకుంటే కింద చూడండి ఒకసారి శారీ హాఫ్ అండ్ హాఫ్ లో చక్కటి ప్యారెట్ గ్రీన్ ఉంది కదా, ఆ ప్యారెట్ గ్రీన్ కి కాంట్రాస్ట్ గా ఇక్కడ చూడండి గోల్డ్ కలర్ టిష్యూ పైనంతా ఏదైతే ఉందో అదే టిష్యూ ఇక్కడ మనకి అంచులాగా ఇచ్చేసారనమాట. అండ్ దాని మధ్యలో చూడండి ఓవరాల్ శారీలో ట్రాన్స్పరెంట్ గోల్డ్ కలర్ క్లాత్ కి గ్రీన్ కలర్ తో పద్మాలు లీవ్స్ లాగా డిజైన్ వచ్చింది అనమాట. చాలా బాగుంది. శారీ అంతా ఇంతే ఉంది, టోటల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి. శారీ మొత్తం ఇలానే వచ్చేస్తుంది. సో శారీ అంతా ఇలాగే ఉంది. మరి బ్లౌజ్ చూద్దామండి. బ్లౌజ్ వచ్చేవరకు మనకి సేమ్ మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏది మనకి గ్రీన్ కలర్ పళ్ళు కాంబినేషన్ ఇచ్చారు, సేమ్ అదే బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, సో శారీలో అంతా బ్యాక్గ్రౌండ్ లో గోల్డ్ అండ్ గ్రీన్ కలర్ టిష్యూ వచ్చింది కదా, అదే వచ్చేసింది అనమాట. ద లైట్ వెయిట్ డీసెంట్ శారీ, చాలా బాగుంది. ఎంత ఉందండి కాస్ట్? ఇది 5500 అండి. ఓకే, ఇది వచ్చేసి 5500. చాలా బాగుందండి. మన నెక్స్ట్ శారీ ఓకే అండి, జగల్పూర్ అండి. ఇది ఫ్యాన్సీ. ఓకే, జగల్పూర్ ఫ్యాన్సీ అండి. అవునండి. ఇది కంప్లీట్ లైట్ ఆరెంజ్ కలర్ శారీ అండి. దీంట్లో బోలెడ్ అని కలర్స్ యూస్ చేశారు. మనం పళ్ళులో కనుక చూసుకుంటే లైట్ ఆరెంజ్ మీద మనకి గ్రీన్ కలర్ ఉంది అండ్ అలాగే డార్క్ ఆరెంజ్ అండ్ బ్రౌన్ కలర్ అనమాట. ఇది డార్క్ బ్రౌన్ అండ్ అలాగే గ్రీన్ కలర్ లో చక్కటి లీవ్స్ లాగా ఫ్లవర్స్ లాగా ఒక డిఫరెంట్ టెక్స్చర్ ఇచ్చారు. అండ్ అలాగే లైన్స్ లో మనకి ఎప్పటి నుంచో ఉన్నాయన్నమాట. ఇది కలంకారీ డిజైన్స్ లాగా. సో అలాంటి డిజైన్ ఇచ్చి మధ్యలో మామిడి పిందెలు కూడా ఇచ్చారనమాట. అండ్ మనం శారీలో కనుక వెళ్తే సో శారీ మొత్తం ఆరెంజ్ లైట్ ఆరెంజ్ కలర్ ఉంది. అండ్ బార్డర్ చూడండి మీరు, అసలు లైట్ ఆరెంజ్ కలర్ అండ్ పింక్ మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ కూడా చేయం. అలాంటిది వీళ్ళు చక్కగా సిల్వర్ కలర్ టిష్యూ లాంటి పెయింట్ లాగా ఇచ్చి దానికి కూడా అలాగే ఈ థ్రెడ్ వర్క్ ఇచ్చారు. లైట్ బ్లూ కలర్ అండ్ అలాగే మధ్యలో మామిడి పిందెలు. సో కింద కూడా అలాగే ఉందండి. కింద బార్డర్ చూద్దాం. కింద డిఫరెంట్ వేరియేషన్ బార్డర్ ఇచ్చారండి. ఓకే, సో లైట్ ఆరెంజ్ కలర్ కి ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ స్ట్రైప్స్ వచ్చాయి. అండ్ ఇక్కడ మధ్యలో చూసుకుంటే కనుక డార్క్ పింక్ కలర్ లోటస్ ఫ్లవర్స్. అండ్ యాజ్ యూజువల్ గా పైన ఏదైతే బార్డర్ ఉందో అది కంటిన్యూ చేశారండి. అండ్ శారీ మొత్తం కనుక చూసుకుంటే లైట్ ఆరెంజ్ కలర్ మీద డార్క్ బ్రౌన్ కలర్ ఫ్లవర్స్ పద్మాలు ఇచ్చారండి. శారీ మొత్తం అలాగే ఉంది. టోటల్ శారీ మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది. ఓకే అండి, మరి బ్లౌజ్ చూద్దాం. సేమ్ బ్లౌజ్ మనకి సెల్ఫ్ కలర్ అండి. బాడీ కలర్ శారీ ఏదైతే ఉందో
బ్లౌజ్ మనకి అలా ఓకే శారీ మొత్తం లైట్ ఆరెంజ్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు అండ్ బార్డర్ కూడా మనం ఇందాక చూసాం కదా అలాంటిదే ఇచ్చారనమాట కింద బార్డర్ కూడా మనకి పద్మాలతో వచ్చింది కదా సేమ్ బార్డర్ ని కంటిన్యూ చేశారు ఇది అవసరం అయితే మనం నెక్ పార్ట్ కూడా చేసుకోవచ్చు డిజైనర్ గా చేసుకోవచ్చు సో మరి ఈ శారీ కాస్ట్ ఎంత మోహన్ రావు గారు 2100 రూపీస్ అండి ఓకే సో ఇది 2100 రూపీస్ అండి చాలా బాగుంది మరి నెక్స్ట్ సారీ చూద్దామా ఓకే చూద్దాం ఫ్యాన్సీ శారీ అండి లైట్ వెయిట్ ఇది ఓకే ఇది కూడా లైట్ వెయిట్ ప్యాంట్స్ లైట్ వెయిట్ ఫ్యాన్సీ అండి ఓకే లెనిన్ అంటారండి ఇది ఓకే లెనిన్ క్లాత్ ఆ, సో linen ఇది cloth. సమ్మర్ లో కూడా యూస్ చేయొచ్చు కదండి అవును సమ్మర్లో కూడా చేసుకోవచ్చు అండి సో ఇది ఫ్యాబ్రిక్ చాలా డిఫరెంట్ గా ఉందండి నాకు తెలిసి ఇది క్లాత్ వచ్చేసి ట్రాన్స్పరెంట్ నెట్టెడ్ క్లాత్ లా ఉంది దానికి చక్కగా రెడ్ కలర్ తో థ్రెడ్ ఉంది డబుల్ థ్రెడ్ అండ్ అలాగే బ్లాక్ కలర్ లో డబుల్ థ్రెడ్ ఇచ్చారు సో ఇది ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ పళ్ళు చూసుకుంటే మధ్య మధ్యలో చక్కగా బుటా ఇచ్చారు శారీ మొత్తం లాగే ఇక్కడ కూడా పళ్ళులో ఆ షిమ్మర్ లో కూడా లైన్స్ అనేవి కామన్ అయిపోయాయి అనమాట రెడ్ కలర్ స్ట్రైప్స్ అండ్ అలాగే బ్లాక్ కలర్ హారిజాంటల్ స్ట్రైప్స్ కూడా ఉన్నాయి ఇదంతా సో మరి బార్డర్ చూసుకుంటే మనకి కడ్డీ పళ్ళులో డార్క్ బ్రౌన్ వచ్చింది కదా ఇక్కడ మాత్రం చక్కగా డార్క్ ఆరెంజ్ అండ్ గోల్డ్ కలర్ షిమ్మర్ కడి ఇచ్చారనమాట అండ్ కింద కూడా సేమ్ బార్డర్ కొద్ది బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు ఇచ్చారు పెద్దది ఇచ్చారు కొద్ది బిగ్ సైజ్ బార్డర్ ఇచ్చారు ఓకే అండి మరి శారీ అంతా చూద్దాం శారీ అంతా చక్కటి బుట్ట వచ్చిందండి గోల్డ్ కలర్ లో మధ్యలో మామిడి పింద డిజైన్ కూడా ఉంది అండ్ శారీ అంతా ఇంతే కదండి శారీ మొత్తం టోటల్ ఆల్ ఓవర్ వచ్చేస్తుందండి వావ్ అసలు ఈ శారీ ఫీల్ కే కొనేసుకోవచ్చు అన్నమాట శారీని ఇది బ్లౌజ్ చూద్దాం బ్లౌజ్ వచ్చే వరకు మీకు సేమ్ మనకి లైట్ ఓకే సో పళ్ళులో మనం చూసాం కదా డార్క్ కలర్ షిమ్మర్ ఏదైతే వాడారో ఆ డార్క్ బ్రౌన్ లాంటి షేడ్ ఇచ్చారు అండ్ అలాగే బార్డర్ యాజ్ యూజువల్ గా పైన ఏమో గోల్డ్ అండ్ ఆరెంజ్ షిమ్మర్ అండ్ అలాగే బ్లౌజ్ కూడా కింద గోల్డ్ అండ్ బ్రౌన్ షిమ్మర్ ఇచ్చారనమాట చాలా బాగుందండి ఈ శారీ లైట్ వెయిట్ లో మరి ఎంత ఇది 1750 రూపీస్ అండి ఓకే ఇది 1750 రూపీస్ అండి ఇదైతే ఇట్స్ వర్త్ అన్నమాట చాలా బాగుంది ఇది లైట్ వెయిట్ అండి ఇది బాగల్పూర్ ప్రింట్ అండి బాగల్పూర్ సిల్క్ బాగల్పూర్ సిల్క్ ఇది పళ్ళు పార్ట్ అండి రైట్ సో మనం పళ్ళు కనుక చూస్తే ఇక్కడ చాలా వెరైటీగా ఉంది అంటే కలంకారీ వర్క్ ఇచ్చారు అండ్ అలాగే ఆరెంజ్ కలర్ పింక్ కలర్ అండ్ మధ్యలో బ్లాక్ కలర్ కూడా యూస్ చేశారు సో చక్కగా స్ట్రైప్స్ డిజైన్ లో వచ్చిందనమాట అండ్ మనం శారీలోకి వెళ్తే ఇంకా శారీ మొత్తం డార్క్ కలర్ పింక్ అండ్ బ్లాక్ కలర్ ఎక్కువ యూస్ చేశారండి శారీ మొత్తం సో ఈ శారీలో కనుక మనం చూస్తే డార్క్ కలర్ బార్డర్ ఇచ్చారు అండ్ పింక్ కలర్లో ఉంది అండ్ ఇక్కడికి కనుక వస్తే బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్కి వైట్ కలర్ లీవ్స్ ఇచ్చారు సో ఇదంతా చాలా బాగుంది అండ్ మళ్ళీ కింద బార్డర్ కనుక చూసుకుంటే ఇది నీ లెంత్ వరకు చాలా డిఫరెంట్గా డిజైన్ చేశారు చూడండి ఇక్కడంతా స్ట్రైప్స్ అండ్ ఆరెంజ్ అండ్ పింక్ అండ్ ఆరెంజ్ అండ్ బ్లాక్ మళ్ళీ కలంకారీ వర్క్ వచ్చింది అండ్ కింద బార్డర్ చూడండి పైన డార్క్ పింక్ వస్తే కింద మొత్తం చక్కగా డార్క్ బ్లాక్ కలర్లో వచ్చింది సో శారీ అంతా ఇలాగే ఉందండి శారీ మొత్తం టోటల్ వస్తుందండి ఆల్ ఓవర్ ఓకే సో మనకి అంచు చాలా డిఫరెంట్గా ఉందన్నమాట బ్లౌజ్ అండి ఇది సో మరి మనం బ్లౌజ్ కనుక చూసుకుంటే మనకి బార్డర్లో ఏదైతే ఉందో డార్క్ పింక్ ఆ డార్క్ పింక్లో ఉందండి చాలా బాగుంది సో మరి మోహన్ రావు గారు ఈ శారీ కాస్ట్ ఎంత 800 రూపీస్ అండి కేవలం ఓకే ఇట్స్ జస్ట్ 800 రూపీస్ మాత్రమే సో ఈ శారీ చాలా బాగుంది చాలా రీజనబుల్ ప్రైస్ కూడా మనం నెక్స్ట్ శారీ చూద్దామా ఓకే చూద్దామండి ఇదేంటంటే మనకి సమ్మర్ స్పెషల్ అండి ఇది ఓకే చాలా బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఇది కూడా లైట్ వెయిట్ ఇది కాటన్లో కూడా మనకి లైట్ వెయిట్ సమ్మర్ లో లైట్ వెయిట్ సారీ స్పెషల్లీ ఫర్ సమ్మర్స్ అన్నమాట అవునండి ఓకే ఫస్ట్ మనం పళ్ళులోకి వెళ్తే ఇదంతా బ్లూ పళ్ళు కలర్ రిచ్ పళ్ళు ఇచ్చారండి చాలా గ్రాండ్ గా ఉంది అవునండి చాలా గ్రాండ్ గా చాలా కలర్ఫుల్ గా ఉందన్నమాట సో బ్లూ కలర్ ఉంది అండ్ అలాగే ఇక్కడ చూడండి ఆరెంజ్ ఎల్లో మస్టర్డ్ చాలా గ్రీన్ కలర్ కూడా ఉంది అండ్ బ్లాక్ కలర్ కూడా ఉంది సో మామిడి పెందలు వచ్చాయి మధ్యలో అండ్ అలాగే ఇక్కడ చూసుకుంటే రెండు రెక్టాంగిల్ స్క్వేర్స్లో మధ్యలో బోల్డ్ అని కలర్స్ యూస్ చేస్తూ ప్యాటర్న్స్ ఉన్నాయన్నమాట అండ్ మరి మనం శారీ బార్డర్లో కనుక వెళ్తే యాక్చువల్లీ ఏ కలర్స్ అయితే మనం పళ్ళులో చూసామో అదే కలర్స్ ఇక్కడ చూడండి గ్రీన్ కలర్ అండ్ అలాగే బ్రౌన్ అండ్ మస్టర్డ్ అండ్ అలాగే సేమ్ గ్రీన్ సో సేమ్ బార్డర్ అనేది కింద కూడా వచ్చిందనమాట ఇన్సైడ్ బార్డర్ కూడా సేమ్ ఇలాగే వచ్చింది ఆల్ ఓవర్ శారీ ఇక శారీ మెయిన్ పార్ట్లో కనుక వెళ్తే ఇది కంప్లీట్ బ్యాక్గ్రౌండ్ బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ అండి బ్లూ కలర్ మీద బ్లాక్ కలర్ అంటే ఇది చూస్తే ఒక ఎడారి లాంటి ఫీలింగ్ వస్తుంది సో అలాంటి ప్యాటర్న్ అంతా ఇచ్చేసారు మొత్తం బ్లాక్ కలర్ ప్యాటర్న్ అండి బ్లూ కలర్ డార్క్ బ్యాక్గ్రౌండ్ కి బ్లాక్ కలర్ ప్యాటర్న్ చాలా బాగుందండి శారీ ఇంత కలర్ఫుల్ గా
సో మరి బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ మనకి సపరేట్ గా గ్రీన్ కలర్ బార్డర్ మనకి ఏదైతే వచ్చాడో బార్డర్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ ఇచ్చారు. సో యూస్ చేసిన అన్ని కలర్స్ లో గ్రీన్ ఎక్కువ బార్డర్ లో యూస్ చేశారు కాబట్టి అదే కలర్ తో మనకి బ్లౌజ్ వచ్చిందనమాట. అండ్ బ్లౌజ్ కూడా బార్డర్ లో ఉన్నట్టే ఇక్కడ వైట్ కలర్ చిన్న చిన్న పెయింట్ లాగా ఇచ్చాడండి ప్యాటర్న్. చాలా బాగుంది. ఈ సారీ ఎంతండి? కేవలం 395 రూపీస్. ఓకే, ఈ సారీ వచ్చేసి 395 రూపీస్ ఓన్లీ. చాలా బాగుందండి. మన నెక్స్ట్ సారీ చూద్దామా? ఓకే అండి, హాఫ్ సారీ. ఓకే, సో ఇది వచ్చేసి డార్క్ పింక్ లో ఉంది అండ్ అలాగే ఇది నెట్టెడ్ క్లాత్ కదండి? నెట్టెడ్ క్లాత్ అండి. ఓకే, పైన గోల్డ్ కలర్ ప్యాచ్, ఇదంతా గోల్డ్ కలర్ థ్రెడ్ ప్యాచ్, పిటా వర్క్ ఇచ్చారు. అండ్ కింద చూడండి, నిజంగా ఎంత బాగుందో అసలు, బ్యూటిఫుల్ ఫ్రాక్ లాగా. మనం చిన్నప్పుడు మిస్ అయిన ప్యాటర్న్స్ అన్ని పెద్దయాక వేసుకోవచ్చు అనమాట ఇట్లాంటి డిజైన్స్ వేసుకుంటే. ఇక్కడ చూడండి మనకి పైన ఏదైతే వచ్చిందో అలాగే 2 ప్యాచెస్ ఇచ్చారు. అండ్ ఇక్కడ వచ్చేసరికి పెద్ద ప్యాచ్ ఒకటి ఇచ్చి మనం గౌన్ ఫ్రాక్స్ లో వస్తుంది కదా అలాగే ఫ్రిల్ ఇచ్చారనమాట. పింక్ కి ఆరెంజ్ కలర్ అండ్ అలాగే దాన్ని మళ్ళీ డిఫరెన్షియేట్ చేస్తూ వెల్వెట్ కలర్ బ్యాక్గ్రౌండ్కి పెద్ద పెద్ద అందమైన మామిడి పింద. సో బ్యూటిఫుల్. చూడండి, ఈ వర్క్ చాలా బాగుంది నిజంగా చెప్పండి. పెద్ద మామిడి పిందకి చుట్టూ ఆకులు వచ్చి దాని కింద చూడండి మళ్ళీ ఇంకొక అందమైన మామిడి పింద డిజైన్ ఇచ్చారు. ఇదంతా థ్రెడ్ వర్క్ అండ్ హ్యాండ్ మేడ్ వర్క్, చాలా బాగుంది ఇది. సో ఇది ఎన్ని లైనింగ్స్ వచ్చాయండి దీనికి? మనకి 2 లేయర్స్ వచ్చిందండి. ఓకే, సో ఒకటి వచ్చేసి నెట్టెడ్ క్లాత్ అండ్ ఇంకొకటి వచ్చేసి కాటన్ సాటిన్ అన్నమాట. అవునండి. ఓకే, సో మరి బ్లౌజ్ ఏంటండి? బ్లౌజ్ మనకి సేమ్ మనకి షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారండి. ఓకే, సో మనకి బార్డర్లో ఏదైతే ఉందో అదే షిమ్మర్ బ్లౌజ్ ఇచ్చారు. అండ్ మనకి అక్కడ వచ్చినట్టుగానే బ్యూటిఫుల్ బార్డర్ కూడా వచ్చింది, ఇక్కడ పెద్ద బార్డర్. మరి ఓనీ చూద్దామండి. ఆరెంజ్ కలర్ ఓనీ అండి. ఓకే, మనకి కింద ఫ్రిల్స్లో ఆరెంజ్ కలర్ యూస్ చేశారు కదా, అదే ఆరెంజ్ కలర్లో ఓనీ ఇచ్చారు. అండ్ సేమ్ బార్డర్ అనమాట. వావ్, సో సేమ్ గోల్డ్ కలర్ బార్డర్తో దీన్ని కాంప్లిమెంట్ చేశారు. ఇట్స్ రియలీ నైస్ అండి. సో మోహన్ రావు గారు, దీని కాస్ట్ ఎంత? 3550 రూపీస్. ఓకే, సో ఈ లెహెంగా కాస్ట్ వచ్చేసి 3550 రూపీస్. ఓకే, వెరీ నైస్ అండి. చాలా బాగున్నాయి మోహన్ రావు గారు. ఈరోజు కూడా మాకు చాలా డిఫరెంట్ వెరైటీస్ అండ్ డిఫరెంట్ లేటెస్ట్ ట్రెండ్స్ చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఈ రోజు మన సొగసు చూడతర్మాలో బోలెడ్ అనే బ్యూటిఫుల్ డిజైనర్ శారీస్ని మీకు కూడా బాగా నచ్చాయి కదా. మీరు కూడా వీటన్నిటిని సొంతం చేసుకోవాలంటే వెంటనే వనస్థలిపురం గణేష్ టెంపుల్ రోడ్ దగ్గర ఉన్న గీతాకృష్ణ షాపింగ్ సెంటర్ని విజిట్ చేయండి. ఇది ఇవాల్టి మన సొగసు చూడతర్మ. మళ్ళీ మనం రేపు మన బ్యూటిఫుల్ సొగసు చూడతర్మాలో కలుద్దాం. టిల్ దెన్, బై బాయ్.